హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను కొద్దిగా కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కంపల్సరీ, కొద్దిగా తిక్కుగా వస్తుంది. 5 టమాటాలు, నిమ్మకాయ సైజు చింతపండు, ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. అప్పుడే రసం వస్తుంది దానికి. నేను ఇంకొక స్టైల్ కూడా చేస్తాను, అది తొందరలో పెడతాను. ఇది చలికాలం కదా, వేడివేడి అన్నంలో రసం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వర్షంకి చల్లగా వేడివేడి అన్నం, రసం వేడిగా, మిరియాలు, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, కొత్తిమీర, ఒక్క మిర్చి. నేను రోట్లో వేసి దంచుకుంటా, నాకు దాంట్లోనే ఇష్టం. దీంట్లో టేస్ట్ బాగా వస్తుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి దంచుకుంటాను. ఇవి బాయిల్ చేసి తీసుకున్నాను వేడి. కొద్దిగా కళ్ళుప్పు వేసుకున్నా. ఇప్పుడు ఇంకా పేస్ట్ మెత్తగా వస్తుంది మసాలా. చూడు, ఒక లడ్డు తీసి పెట్టుకున్నాను మసాలా. ఇప్పుడు రసం తీసుకున్నా. దీంట్లో పిప్పి అంతా తీసేసుకోవాలి, ఎందుకంటే మనకు పప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో టమాటాలు అడ్డం రావు. సూప్ లాగా తాగొచ్చు కూడా రసము. కడుపుకు కూడా చాలా మంచిదండి రసం తాగితే. ఇందులో ఏం పట్టవు. ఇప్పుడు ఆవాలు ఒకటే వేసుకోవాలి, ఎందుకంటే జీలకర్ర మనం ముందే మసాలాలు వేసుకున్నాం కాబట్టి. ఆవాలు చిటపట అన్నప్పుడు మసాలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, చూడండి మసాలా చాలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటో రసం వేసుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుంది. ఇది ఒక బాయిల్ కాగానే మనం ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పప్పు ఇది దీంట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, హెవీ అవ్వదు అస్సలు. హెవీగా ఉన్నోళ్ళు నైట్లో తింటే చాలా బాగుంటుంది. చూడండి రసం ఎలా వచ్చిందో. ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా టమాటా రసం ఎలా ఉందో చెప్పండి. నేను ఇంకొక 2-3 రెసిపీలతో మీ ముందు ఉంటా.